ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. You will receive power when the Holy Spirit comes on you, and you will be my witness to the ends of the earth. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఒక కారులో ఇంజిన్ ఎంత బాగున్నా కూడా పెట్రోల్ లేకపోతే అది కదలదు కదా. అలాగే మన జీవితంలో ఎన్ని ప్రణాళికలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మనం ఆత్మీయంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. మీరు ప్రార్థన చేయలేక అలసిపోతున్నారేమో, పాపాన్ని జయించలేక పదే పదే పడిపోతున్నారా? అయితే మీకు కావాల్సింది ఒక క్రొత్త శక్తి. మీరు శక్తి నొందెదరు అని యేసు ప్రభువు మనకు వాగ్దానం చేశారు. ఆ శక్తి మీ సాధారణ జీవితాన్ని అసాధారణంగా ఎలా మారుస్తుందో ఈ ఉదయకాల ధ్యానములో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మీపై పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించబడాలని మనము గంభీరమైన ప్రార్థన చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, ఆయన మనతో ఉండటానికి పంపబడిన దేవుడు. యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళేటప్పుడు మనల్ని అనాథులుగా విడవలేదు సుమా, ఆదరణకర్తను మన దగ్గరకు పంపించారు. గ్రీకు భాషలో పరిశుద్ధాత్మను పారాక్లెటోస్ అంటారు. అంటే మన ప్రక్కన ఉండి సహాయము చేసేవాడు. కోర్టులో న్యాయవాది మన పక్షాన ఎలా వాదిస్తాడో పరిశుద్ధాత్మ మన పక్షాన ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన శక్తి లేనిదే మనం యేసే ప్రభు అని నోటితో కూడా ఒప్పుకోలేం. పరిశుద్ధాత్మ శక్తిని గుర్చిన లోతైన విశ్లేషణ మనం చేస్తే పరిశుద్ధాత్మ శక్తి మనలో చేసే 3 కార్యాలు ఇదని మనం తెలుసుకుందాం. మొదటిది, నీ బలహీనతలో బలం. మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియనప్పుడు ఆయనే మన పక్షాన ఉండి విజ్ఞాపన చేస్తాడు. నీవు నీ సొంత బలంతో పాపాన్ని జయించలేవు సుమా, కానీ పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వచ్చినప్పుడు లోకపు ఆశలు నీకు అసహ్యంగా కనిపిస్తాయి. ఆయన నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. రెండవదిగా, సత్యములోనికి నడిపిస్తాడు. బైబిల్ చదివినప్పుడు అది నీకు అర్థం కావట్లేదేమో, పరిశుద్ధాత్మ ఒక ఉపాధ్యాయునిలా నీకు వాక్యాన్ని వివరిస్తాడు. ఏది మంచి, ఏది చెడు అని నీ మనస్సాక్షిని హెచ్చరిస్తూ నువ్వు వెళ్లాల్సిన మార్గంలో నేను క్రమముగా క్షేమముగా నడిపిస్తాడు. నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్రలదు. మూడవదిగా, సాక్షులుగా మార్చుట. పేతురు ఒకప్పుడు భయంతో యేసు ఎవరో తెలియదు అని బొంకాడు. 3 సార్లు అబద్ధం చెప్పాడు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అదే పేతురు 1000 మంది ముందు నిలబడి ధైర్యంగా వాక్యాన్ని చెప్పగలిగాడు. భయస్థులను వీరులుగా మార్చే శక్తి పరిశుద్ధాత్మకే ఉన్నది. ప్రియదేవుని జనాంగమా, ఈ వాక్యపు వెలుగులో, ఈ వాగ్దానపు వెలుగులో 1 నిమిషం మీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకుందామా? మీ ప్రార్థన జీవితం ఎండిపోయినట్లుగా అనిపిస్తుందా? దేవుని పని చేయాలని ఉన్నా మీలా ఉత్సాహం కలగటం లేదేమో. చాలాసార్లు మన సొంత తెలివితేటల మీద, మన శక్తి మీద ఆధారపడతాం. నాకు బైబిల్ తెలుసు, నేను చేయగలను అనుకుంటాం. ఆ గర్వమే పరిశుద్ధాత్మ పనిని మనలో ఆపేస్తుంది. నాకు తెలుసు, నేను చేసేయగలను అన్న ఆలోచనను నువ్వు విడిచిపెట్టాలి. నీవు పరిశుద్ధాత్మకు లోబడాలి. ప్రభువా, నా వల్ల ఏమి కాదు, నీ ఆత్మతో నన్ను నింపు అని శూన్యమైన హృదయముతో ఆయన అడుగు. ఖాళీగా ఉన్న పాత్రలో దేవుడు తన నూతన తైలాన్ని పోయగలడు. ప్రియదేవుని జనాంగమా, ఈరోజు
ఆయనతో స్నేహం ప్రారంభించు. ప్రతి చిన్న విషయంలో ఆయన సలహా అడుగు. నువ్వు ఒంటరివి కాదు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఎంతమాత్రము త్రోసివేసే దేవుడు కూడా కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన ఆత్మదేవుడు నీలోనే ఉన్నాడు. ఆ శక్తిని నీవు అనుభవించు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మ యొక్క నూతన అభిషేకాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో హోలీ స్పిరిట్ ఫిల్ మీ నౌ అని టైప్ చేయండి. మీ దాహాన్ని, మీ ఆసక్తిని దేవునికి తెలియచేయండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను ప్రత్యేకించి నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, నీవు కావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం నీరసించిపోయిందేమో, నీవు మరలా పునరుజ్జీవింపబడాలని అనుకుంటున్నావేమో, అపోస్తలుల మీదకు దిగి వచ్చిన అదే అగ్ని ఈరోజు నీ మీదకి రాబోతుంది. ప్రభువా, నన్ను నీ ఆత్మతో అభిషేకించు అని సంపూర్ణ విశ్వాసముతో నువ్వు అడుగు. ఇప్పుడే నీ హృదయం పరిశుద్ధాత్మతో నింపబడి క్రొత్త శక్తి నీకు దొరుకుతుంది. ఆ సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, పరిశుద్ధుడా, మా ఆదరణకర్తమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. సూటిగా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డపై నీ ఆత్మను కృమ్మరించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. వారి ప్రతి బలహీనతను తొలగించి నీ పరలోకపు శక్తితో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారు లోకానికి నీ శక్తిని చాటి చెప్పే సాక్షులుగా మారుదురుగాక. వారి ప్రార్థన జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని నూతనపరచి అయా మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మార్చమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.